అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ సండే నాటుకోడి కూర చేశాను కదా, అది చాలా బాగా కుదిరింది. మరి నేను ఎలా వండానో మీకు చూపిస్తాను. ముందుగా కాస్తంత మజ్జిగ తీసుకున్నాను, అందులోకి కాస్తంత సాల్ట్, పసుపు, కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు అదంతా బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ అంతా కరిగేలాగా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. చికెన్ క్లీన్ చేసుకుంటున్న వాటర్లోకి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుని అయితే క్లీన్ చేసుకున్నాను. అప్పుడైతే ఇలా నీచు వాసన అది రాకుండా ఉంటుంది. చికెన్ ముక్కలన్నీ ఇందులోకి చక్కగా వేసేసుకుని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. గిన్నె చిన్నగా ఉండడం వల్ల కలపడానికి నాకు కొంచెం ఇబ్బంది అయింది. దీనంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అవన్నీ రెడీ చేసుకునేసరికి 1/2 అవర్ అలాగూ టైం అవుతుంది కదా. ఇదిగో నేను డ్రైగా మసాలా చేసుకోవడం కోసం అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా ప్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను. దీనిలోకి నేను ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, చెక్క, లవంగాలు అయితే వేసి ఫస్ట్ వేయించుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత నేను అందులోకి కాస్తంత నువ్వులు, గసగసాలు కూడా వేసుకుని వేయించుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోకి కాస్తంత కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకో పక్క ఇలా అల్లం వెల్లుల్లి రెడీ చేసి పెట్టుకున్నాను. కూరల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. పొద్దున్నే హడావిడిగా వంట చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడం అయితే కుదరదు కదా. సండే మాత్రం చేసేటప్పుడు ఎప్పుడు నేను ఇలా కాస్త ఎక్కువ చేసి పెట్టుకుంటాను. సండే చేసే కూరలోకి ఇలా ఫ్రెష్గా వాడేస్తాను. తర్వాత వారంలో 1-2 సార్లు వాడడానికి అయితే ఇది సరిపోతుంది. దాని తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని కాస్త ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నది వేసుకున్నాను. అందులోకి కాస్తంత సాల్ట్ వేసి బాగా వేగనిచ్చాను. వీటిని వీలైతే బ్రౌన్ ఆనియన్స్ లాగా చేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయని గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ థిక్గా వస్తుంది. వీటిని అంతటిని ఇప్పుడు బాగా కలుపుతూ వేయించాలి. ఆనియన్ పేస్ట్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అది కాస్త పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుని చికెన్ ఇందులో వేసేసి అంతా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాగా కలుపుకుంటూ ఉంటే అందులోంచి వాటర్ అంతా బాగా ఊరుతుంది. ఇప్పుడు అందులోకి 4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా చేసుకుని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి కొంతసేపు అయితే ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ చికెన్లో ఊరిన వాటర్ అంతా దానికే ఇంకిపోయిన తర్వాత కావాల్సినంత కారం, అదే మనం ఫస్ట్ మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కదా, మిగిలిన కారం ఇప్పుడు వేసుకోవాలి. ఎంత సరిపోతుందో అంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకుని తగినంత వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4-5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. కూర మరీ ముద్దరగా అనిపిస్తే కనుక ఒక 6-7 విజిల్స్ పెట్టుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మీకు కొంచెం వాటరీగా అనిపిస్తే సిమ్లో పెట్టి కొంచెం కుక్ చేసుకోవాలి, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు. కొద్దిసేపటికి కాస్త చెక్ పడుతుంది కదా. ఇగురు కూర కదా, మరీ పలుచగా ఉన్న టేస్ట్ అంత బాగోదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను కుక్ చేసిన పద్ధతి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మసాలాలో నువ్వులు, గసగసాలు, కొబ్బరి వేయడం వల్ల గ్రేవీ చాలా థిక్గా వస్తుంది, అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, చాలా టేస్టీ నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీ, రాగి సంకటి ఏదైనా కూడా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కింద బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే నాటుకోడి కూర మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొకసారి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.